వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా పేరు దినేష్ రెడ్డి. మనం ఇప్పుడు గేమ్ చేంజర్ ఛానల్లో ఓలా S1 Pro 1 ఇయర్ రివ్యూ చేయబోతున్నాం. ఎందుకు ఈ టైంలో చేస్తున్నాం అంటే, ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ అనేది మీకు ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన. ఎలక్ట్రిక్ వెహికల్స్ మీరు కొంటుంటే ఇప్పుడు ఫిబ్రవరి 1 నుంచి ఒక జియో పాస్ చేశారు. అందులో ఒక 10,000 నుంచి 25,000 వరకు డిస్కౌంట్స్ అనేది మీకు వస్తాయి. అందుకే ఈ వీడియో చేస్తున్నాం. మీకు బైక్ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ మేము ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేసాము. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చి స్పీడ్ అండ్ మైలేజ్, అండ్ సెకండ్ వన్ యాప్ అండ్ కనెక్టివిటీ, అండ్ థర్డ్ వన్ వచ్చి మీకు సస్పెన్షన్ అండ్ రోడ్ గ్రిప్, అండ్ ఫోర్త్ వన్ స్పెషల్ ఫీచర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్స్ ఎట్లున్నాయని చెప్పేసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. స్పీడ్ అండ్ మైలేజ్ గురించి మాట్లాడుకున్నాం. ఇందులో స్పీడ్స్కి డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ మోడ్స్లో మీకు ఎంత టాప్ స్పీడ్ వస్తుంది అండ్ ఎంత మైలేజ్ వస్తుంది అని చెప్పేసి ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి నార్మల్ మోడ్. ఇందులో మీకు టాప్ స్పీడ్ 80 km/h ఉంటుంది, అండ్ ప్రామిస్డ్ వచ్చి 135 km, అండ్ మీకు ఒక ట్రూ రేంజ్ వచ్చి 110 km వరకు వస్తుంది. స్పోర్ట్ మోడ్లో టాప్ స్పీడ్ మీకు 100 km/h వస్తుంది, అండ్ 100 km ప్రామిస్డ్, ఒక 90 km వరకు ట్రూ రేంజ్ వస్తుంది. అండ్ హైపర్లో వచ్చి మీకు 160 km టాప్ స్పీడ్ వస్తుంది. మీరు నిజంగా ఫుల్ స్పీడ్ని ఎంజాయ్ చేయొచ్చు ఒక ఎలక్ట్రిక్ వెహికల్లో. అండ్ ఇది ప్రామిస్డ్ రేంజ్ వచ్చి 92 km ఇచ్చారు. మీకు 80 to 85 km వరకు రేంజ్ రావచ్చు. అండ్ లాస్ట్ అండ్ బెస్ట్ అండ్ హై రేంజ్ ఇచ్చే మోడ్ వచ్చి మీకు ఎకో మోడ్. ఇందులో టాప్ స్పీడ్ వచ్చి 42 km/h, ప్రామిస్డ్ వచ్చి 165 km ఇచ్చారు. మీకు 135 km వరకు ట్రూ రేంజ్ వస్తుంది. ఇప్పుడు ఈ మోడ్స్ అన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేశాం కదా. 1 ఇయర్ యూస్ చేసిన తర్వాత బ్యాటరీ ఏదైనా డ్రైన్ అవుతుందా, మైలేజ్లో కానీ ఎటువంటి డిఫరెన్స్ ఏదైనా ఉందా 1 ఇయర్ తర్వాత, మనం ఓనర్ నిరంజన్ రెడ్డి దగ్గర నుంచి తెలుసుకుందాం. ఈవెన్ నేను 1 ఇయర్ యూస్ చేసిన తర్వాత కూడా రేంజ్ వేరియేషన్లో ఎలాంటి డిఫరెన్స్ అయితే లేదు. మేబీ ఇంటర్నల్లీ బ్యాటరీ డెన్ మాత్రం 2 to 3% డౌన్ అయి ఉండొచ్చు. మనకు వాళ్ళు ప్రామిస్ చేసిన రేంజ్ కంటే 1 or 2 km డౌన్ మాత్రమే ఉండొచ్చు. కానీ 1 ఇయర్ యూస్ చేసిన తర్వాత కూడా ఆ రేంజ్ విషయంలో మాత్రం చాలా సాటిస్ఫైడ్. మనం యాప్ అండ్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాం. ఓలా స్కూటర్ వచ్చి ఇప్పుడు మీకు మూవ్ OS 4కి అప్డేట్ అయ్యింది. అదేంటంటే మీకు బైక్ ఎక్కడున్నా కూడా లొకేషన్ ట్రాక్ చేయడం అనేది ముందు కొంచెం ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మీ లొకేషన్ పల్లెల్లో కానీ టౌన్లో కానీ ఎక్కడున్నా కూడా ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు. ప్రతి చిన్న స్ట్రీట్లోనూ మీ బైక్ అనేది ఖచ్చితంగా మీకు కనిపిస్తుంది. అది ది మోస్ట్ వాంటెడ్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొత్త ఫీచర్స్ కొన్ని యాడ్ చేశారు, అండ్ పాత ఫీచర్స్ కూడా కొన్ని ఉన్నాయి. అవి టోటల్గా ఏ ఫీచర్స్ అంటే, ఈ స్కూటర్ ఫీచర్స్లో వచ్చి ఫస్ట్ ప్రాక్సిమిటీ అన్లాక్ మీకు ఎలా పనిచేస్తుందంటే, ఇప్పుడు 2 to 3 feet బైక్కి మీ మొబైల్ దగ్గరగా తీసుకొని వస్తే అదే ఆటోమేటిక్గా కనెక్ట్ అయ్యి అన్లాక్ అయిపోతుంది. దీనివల్ల మీరు ఫాస్ట్గా అండ్ కొంచెం క్విక్గా ఒక 2 to 3 seconds మీకు టైం అనేది సేవ్ అవుతుంది. అండ్ స్కూటర్ యాక్సెస్ మీరు ముందు కూడా ఒక 5 మెంబర్స్కి ఇచ్చేది ఉంది. ఇప్పుడు కూడా మీరు ఒక 5 మెంబర్స్కి మీ ఫ్యామిలీలో ఎవరైనా ఉంటే వాళ్ళకి స్కూటర్ యాక్సెస్ అనేది ఇవ్వచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి రైడ్ జర్నల్లో మీకు ఏంటంటే, మీరు ఎన్ని కిలోమీటర్స్ తిరిగారు, అండ్ ఎంత టాప్ స్పీడ్ ఉన్నింది, అండ్ యావరేజ్ స్పీడ్ ఎంత మెయింటైన్ చేశారు, ఇవంతా కూడా స్టాట్స్ మీకు వస్తాయి. అండ్ ఫోర్త్ వన్, ఇది న్యూ ఫీచర్ అని చెప్పుకోవాలి, కన్సర్ట్ మోడ్ అంటే ఇది ఒక పార్టీ మోడ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. మీకు ఫోన్స్లో ఆల్రెడీ కొన్ని హానర్ ఫోన్స్లో అలా చూసింటారు. సేమ్ వైఫైకి కనెక్ట్ అయిన చాలా డివైజెస్ ఒక సాంగ్ ప్లే చేస్తే అన్నిట్లోనూ ప్లే అవుతుంది. సేమ్ అదే ఫీచర్ని మనకి ఇప్పుడు బైక్స్లో తీసుకువచ్చారు. మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సేమ్ ఓలా బైక్స్ ఉన్నాయంటే అవన్నీ కూడా ఒకే వైఫై కనెక్ట్ చేసేసి మీరు ఒక పార్టీ మోడ్ లాగా మ్యూజిక్ ప్లే చేయొచ్చు. ఇది ఒక రకంగా మంచి ఫీచర్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మీరు పాస్కోడ్ రీసెట్ చేయొచ్చు. అండ్ యాడ్ ఆన్స్లో వచ్చి మీకు ఓలా కేర్ ఉంటుంది. మీరు ఏదైనా సర్వీస్ కావాలంటే ఓలా కేర్ వాళ్ళ దగ్గర నుంచి రిక్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్లో వచ్చి నో యూర్ స్కూటర్ అని ఉంటుంది. మీరు ఎప్పుడు పర్చేస్ చేశారు, ఇంతవరకు ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారు, మీ చాసిస్ నెంబరు అండ్ డాష్ బోర్డు, యూజర్ మాన్యువల్, ఇవంతా ఉంటుంది. ఇప్పుడు మొబైల్తో బైక్ కనెక్ట్ చేసిన వెంటనే మీకు ఎటువంటి ఫీచర్స్ మీరు యూస్ చేసుకోవచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చి మీరు కాల్స్ కనెక్ట్ అవుతుంది, అండ్ బ్లూటూత్ ద్వారా మ్యూజిక్ కూడా మీరు ప్లే చేసుకోవచ్చు. అండ్ కాల్ నోటిఫికేషన్ వైల్ రైడింగ్ కూడా మీకు చూపిస్తుంది. బట్ మీరు కాల్ మాట్లాడాలంటే మాత్రం బైక్ ఆపేసే మాట్లాడాల్సి ఉంటుంది. అండ్ ఇందులో నేను మీకు చెప్పినట్టుగా ఓలా మ్యాప్స్, అప్గ్రేడెడ్ మ్యాప్స్ వచ్చాయి. సో డిఫాల్ట్గా మీకు ఆఫ్లైన్ మ్యాప్స్ ఉంటాయి. మీకు వన్స్ మూవ్ OS 4కి అప్డేట్ అవ్వగానే
ఇంటర్నెట్తో ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతాయి. మీరు ఎక్కడికైనా నేవిగేషన్ పెట్టుకొని వెళ్ళొచ్చు వితౌట్ ఎనీ ఇంటర్నెట్. ఓలా బైక్లో చూసుకుంటే మనకి కొన్ని స్పెషల్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అవి ఇప్పుడు మనకి నిరంజన్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇప్పుడు మనం స్పెషల్ ఫీచర్స్లో ఫస్ట్ అయినటువంటి రివర్స్ మోడ్ గురించి మాట్లాడుతున్నాం. రివర్స్ మోడ్ చాలామంది ఒక 2 to 3 పీపుల్ వెళ్తున్నప్పుడు రివర్స్ వేసుకోవడానికి చాలా ఇబ్బందిగానే ఉంటుంది. మనం బైక్ ఆన్ చేసిన వెంటనే రివర్స్ మోడ్ ఆన్ చేయడం వల్ల థ్రోటల్ని వెనక్కి తిప్పడం వల్ల రివర్స్ అనేది వెళ్తుంది. మెయిన్గా లేడీస్కి అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఇది. సెకండ్ స్పెషల్ ఫీచర్లో క్రూజ్ మోడ్ అండి. మనం మెయిన్గా మాట్లాడుకోవాల్సింది క్రూజ్ మోడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు హైవే లాంటి ప్లేసెస్లో మనం డ్రైవ్ చేస్తున్నప్పుడు కంటిన్యూస్గా ఎక్సలేటర్ ఇచ్చే అవసరం లేకుండా మనం ఎంత స్పీడ్ అయితే మెయింటైన్ చేయాలనుకుంటున్నాం అంత స్పీడ్కి వెళ్ళి క్రూజ్ మోడ్ ఆన్ చేస్తే కనుక సేమ్ స్పీడ్ మెయింటైన్ అవుతూ వెళ్తుంది. సో మనకు క్రూజ్ మోడ్ డియాక్టివేట్ చేయాలనుకుంటే కనుక ఎయిదర్ బ్రేక్ ఆర్ ఎక్సలేటర్ మనం టచ్ చేసిన వెంటనే క్రూజ్ మోడ్ డియాక్టివేట్, నార్మల్గా మనం డ్రైవ్ చేయొచ్చు. ఇప్పుడు ఎకో మోడ్లో ఇంతకుముందు క్రూజ్ మోడ్ అనేది ఉండేది కాదు, ఇప్పుడు క్రూజ్ మోడ్ కూడా యాడ్ చేశారు. ఇప్పుడు మనం థర్డ్ స్పెషల్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటున్నాం. అది బ్రేకింగ్లో హిల్ హోల్డ్ అసిస్టెంట్. మనం ఎక్కడైనా ట్రాఫిక్లో లాంటి ప్లేసెస్లో హై కానీ లో కానీ ఉన్న ప్లేసెస్లో అయితే కనుక మనం అక్కడికి వెళ్ళి పెట్టిన వెంటనే బైక్ వెనక్కి వెళ్ళిపోకుండా కంటిన్యూస్గా బ్రేక్ పట్టుకునే అవసరం ఉంటుంది. అలా కాకుండా ఆటోమేటిక్గా హిల్ హోల్డ్ అనేది యాక్టివేట్ అవుతుంది. దీనివల్ల మనం ఎలాంటి బ్రేక్ పట్టుకునే అవసరం లేకుండా కంటిన్యూస్గా హిల్ హోల్డ్ అనేది యాక్టివేట్ ఉంటుంది. వన్స్ మనం ఎక్సలేటర్ కానీ బ్రేక్ కానీ టచ్ చేసిన వెంటనే హిల్ హోల్డ్ డియాక్టివేట్ అవుతుంది. సో నార్మల్గా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇది చాలా హెల్ప్ఫుల్ ఫీచర్. ఫోర్త్ స్పెషల్ గురించి మాట్లాడుకుంటే కనుక లైటింగ్ సిస్టమ్ అని చెప్పొచ్చు. దీంట్లో మనం ఇంతకుముందు సేఫ్టీ లైట్స్ అనేది ఉండేది కాదు. మూవ్ 4లో మనం సేఫ్టీ లైట్స్ అనేది ఇచ్చారు. ఎక్కడైనా రాత్రిలో పార్క్ చేసుకున్నప్పుడు మనం సేఫ్టీ లైట్ ఆన్ చేసుకుంటే కనుక కంటిన్యూస్గా పార్కింగ్ లైట్స్ వెలుగుతూ ఉంటాయి. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, ఇంతకుముందు మనం ఇండికేటర్ ఆన్ చేసిన వెంటనే మనమే ఆఫ్ చేయాల్సిన సిచ్యువేషన్ వచ్చేది. ఇప్పుడు మనం టర్న్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా ఇండికేటర్ కూడా ఆఫ్ అవుతుంది. బ్యాటరీ అండ్ ఛార్జర్ విషయానికి వస్తే దీనికి 0 to 100% ఛార్జింగ్ అవ్వడానికి మీకు 5.5 hours అనేది పడుతుంది. అండ్ ఛార్జర్ విషయానికి వస్తే మీకు పోర్టబుల్ ఛార్జర్ ఇచ్చారు. బూట్ స్పేస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చారు కాబట్టి మీరు ఇదే ట్రంక్లో పెట్టుకొని ఎక్కడికైనా ట్రావెల్ చేసుకొని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నిరంజన్ గారు ఆల్మోస్ట్ ఒక 1 year ఈ బైక్ అనేది యూజ్ చేశారు. ఇందులో ఆయనకి కొన్ని నచ్చినవి ఉంటాయి, కొన్ని నచ్చనివి ఉంటాయి. అవన్నీ కూడా ఆయన మీకు చెప్తారు. ఇప్పుడు దీంట్లో ఫస్ట్ పాజిటివ్గా మాట్లాడుకోవాల్సింది బూట్ స్పేస్ గురించి. దీంట్లో చాలా మంచి బూట్ స్పేస్ ఇచ్చారు. ఆ బూట్ స్పేస్ని చాలా మంచిగా యూటిలైజ్ చేసుకోవచ్చు మనం. సెకండ్ చూసుకుంటే కనుక దీంట్లోని స్పెషల్ ఫీచర్స్ అనేది నాకు చాలా అట్రాక్టివ్గా అనిపించాయి, చాలా మంచిగా కూడా హెల్ప్ అవుతున్నాయి. నా థర్డ్ వన్ చూసుకుంటే కనుక ఛార్జరు. మనం పోర్టబుల్ ఛార్జర్ ఉండడం వల్ల మనం ఎక్కడికైనా ఏ ప్లేస్కైనా ట్రావెల్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే కూడా ఛార్జర్ని మనం తీసుకెళ్ళచ్చు. ఇది ఒక మంచిగా నాకు అనిపించింది. నెక్స్ట్ ఓవరాల్గా నేను నా యొక్క పర్సనల్ రివ్యూ అయితే చాలా మంచిగా అనిపించింది. ప్లస్ రైడ్ చేస్తున్నప్పుడు హైవే లాంటి ప్లేసెస్లో అయితే చాలా మంచి ఫీల్ ఇస్తుంది. చాలా క్వైట్ అండ్ డీసెంట్గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం ఈ వెహికల్లో ఉన్నటువంటి పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం నెగిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. నెగిటివ్స్లోకి వస్తే కనుక ఫస్ట్ బిల్డ్ క్వాలిటీ అని చెప్పాలి. ఈ బిల్డ్ క్వాలిటీ చూస్తే కనుక చాలా చాలా యావరేజ్ ఉంది బిల్డ్ క్వాలిటీ అయితే కనుక. ఇంకొంచెం బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉంటే కనుక చాలా బెటర్ ఉండేది. నెక్స్ట్ డిస్క్ బ్రేక్ గురించి మాట్లాడుకోవాలి. కొంచెం దుమ్ములో వెళ్ళినప్పటికి కూడా డిస్క్ బ్రేక్ అనేది సౌండ్ వస్తుంది. ఫ్రీక్వెంట్గా లైక్ వాటర్ వాష్ చేసుకోవాల్సి వస్తుంది. అట్లా చేసుకుంటే కానీ నార్మల్ రావట్లేదు. దానివల్ల మైలేజ్ డ్రాప్ కూడా చూడొచ్చు మనము. నెక్స్ట్ చూసుకుంటే కనుక ఛార్జింగ్, మనకు ఒకసారి ఛార్జ్ చేయడానికి ఫుల్ 100% ఛార్జింగ్ చేయడానికి 5.5 hours to 6 hours పడుతుంది. మనం అలా కాకుండా కొంచెం ఛార్జింగ్ స్పీడప్ చేస్తే కనుక ఇంకొంచెం బెటర్గా ఉంటుంది. సర్వీస్ గురించి మాట్లాడుకుంటే కనుక సర్వీస్ అనేది అంత బాగోలేదు, యావరేజ్ అని కూడా చెప్పలేము, అంత అలా ఉందన్నమాట సర్వీసు. నేను ఉంటుంది తిరుపతిలో, ఇక్కడ ఒకటే ఇలా ఉంది అని అనుకున్నాను. నేను మోస్ట్ ఆఫ్ ది యూట్యూబ్ సెర్చ్ అట్లా చేసినప్పుడు ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ అనేది చాలా వర్స్ట్గానే ఉంది. కొంచెం సర్వీస్ని బెటర్మెంట్ చేస్తే కనుక ఇంకొంచెం చాలా బెటర్గా ఉండేది. నెక్స్ట్ మైలేజ్ గురించి మాట్లాడుకుంటే కనుక కొన్ని సిచ్యువేషన్స్లో మైలేజ్ డ్రాప్ అనేది కనిపిస్తుంది. ఆ మైలేజ్ డ్రాప్ కూడా అవ్వకుండా కొంచెం మాడిఫై చేస్తే కనుక కొంచెం బెటర్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనం ఓలా S1 Proలో 1 year యూజ్ చేసిన తర్వాత దీంట్లో ఉన్న పాజిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం, నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నాం. అలాగే నా వైపు నుంచి నేనైతే కనుక ఒక 80% పాజిటివ్గానే ఇస్తాను. ఎందుకంటే బైక్ సైడే ఇస్తాను. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది వేరే ఎలక్ట్రిక్ కంపెనీస్ కూడా చాలా స్టార్టప్స్లోనే ఉన్నాయి కాబట్టి ప్రతి దాంట్లోనూ పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. డెసిషన్ అయితే మీరే కొనచ్చా లేదా అని మీరే థింక్ చేసుకోవాలి. బట్ ఇది రైట్ టైం అనమాట ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనడానికి. ఎందుకంటే మన ఏపీ గవర్నమెంట్ ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది రైట్ నౌ. సో ఇది రైట్ టైం అనుకుంటున్నా పర్చేస్ చేయడానికి. చూసారు కదా మన ఛానల్ని. మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన గేమ్ చేంజర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్న ఓలా S1 Pro మీద మీరు కామెంట్ సెక్షన్లో తెలిపితే కనుక మేము ఇంకొక వీడియో చేసి మీ యొక్క డౌట్స్ని క్లారిఫై చేస్తాం. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ us.